సోషల్ మీడియాలో ఫిట్నెస్లో ఎంత క్రేజ్ పెరిగిపోయిందో షోల్డర్ ఇంజురీస్కి కూడా అంతే క్రేజ్ పెరిగిందండి. ఎందుకనంటే ఎంతమంది అయితే షోల్డర్ ఫిట్నెస్కి ఆర్ జిమ్కి వెళ్తున్నారో అంతే మంది షోల్డర్ ఇంజురీస్తో ఆర్థోపెడిక్ ఓపీడీకి వస్తున్నారండి. హెవీ వెయిట్ ట్రైన్ లిఫ్ట్ చేసి వాళ్ళు షోల్డర్ ఇంజురీస్ చేయటం అనేది జరుగుతుంది. వాళ్ళకి ముందు చిన్న చిన్న ఎక్సర్సైజులు చేయటం, స్ట్రెచ్లు చేయటం, దీనివల్ల కొంత మజిల్స్ అనేటివి రిలాక్స్ అవుతాయి. రొటేటర్ కఫ్ మజిల్స్ స్ట్రెయిన్ అయ్యి చాలా వరకు ఈ హెవీ వెయిట్స్ ఎత్తిన వాళ్ళలో షోల్డర్ టియర్స్, లిగమెంట్ టియర్స్ అయ్యి చాలామంది ఆర్థోపెడిక్ ఓపీడీకి వస్తున్నారు. దీనికి కారణం రాంగ్ పోస్చర్ కావచ్చు, ఓవర్ వెయిట్ లిఫ్ట్ చేయడం కావచ్చు, జాయింట్ మీద ప్రెషర్ ఎక్కువ పడడం కూడా కావచ్చు. ఈ పర్సిస్టెంట్ షోల్డర్ పెయిన్ అనేది క్లికింగ్ సౌండ్, వీక్నెస్, మూమెంట్ కూడా లిమిట్ అవ్వడం అనేది చాలా మందిలో చూస్తున్నాం. ఫ్యూచర్ ఫిట్నెస్ అంటే స్మార్ట్గా ఉండటం అండి, స్మార్ట్ ఫిట్నెస్ అంటారు. వార్మప్ చేయటం, మొబిలిటీ ఎక్సర్సైజెస్ అండ్ ప్రాపర్ టెక్నిక్ ఈజ్ మస్ట్ అండి. సో అథ్లెటిక్స్లో ఇప్పుడు ప్రీ హ్యాబ్ అనేది చేసి దీని మీద ఫోకస్ చేస్తున్నాం. ఇంజురీ రాకముందే మజిల్స్ని స్ట్రెంగ్త్ చేయటం, ఇగ్నోర్ చేస్తే టెండాన్ టియర్స్ లేదా ఫ్రోజన్ షోల్డర్ రిస్క్ అనేది చాలా పెరిగిపోతుందండి. సేఫ్ ట్రైనింగ్ అండ్ కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ఫ్యూచర్లో లార్జెస్ట్ ట్రెండ్ అవబోతుంది. మీరు ఇది మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. సేఫ్ ట్రైనింగ్ ఈజ్ యువర్ ఫార్ సేఫ్ ఫ్యూచర్.